మీరు సంపూర్ణ రుణమాఫీ అంటే మైనింగ్ ఉంది, బోల్డ్ అంతా నిధులు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అవి అమ్మితే బోల్డ్ అంత వస్తుంది అన్నారు. మినరల్స్ అమ్ముడు పోయినాయి, తవ్వకాలు జరిగినాయి, కానీ రాష్ట్రానికి రాలేదు. అది ఎందుకని? మైనింగ్, ఇసుక, మద్యం ఇది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఒక స్వర్గం. అంతకుముందు ఏంటంటే చిన్న చితక పథకాల్లో ఏంటంటే అదేమో అధికారులకి దాన్ని వదిలేసేసి ఈ పై స్థాయిలో తింటాం అన్నటువంటి ఒక ఫిక్స్డ్ అయిపోయింది. చివరికి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇదివరకు రిటైల్ బిజినెస్ జరిగేది, జగన్మోహన్ రెడ్డి దాన్ని హోల్సేల్ బిజినెస్ కిందకి మార్చాడు. ఇది టోటల్గా మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు. ఇప్పుడు వీళ్ళు దాంట్లో అధికారులు ఏం చేయాలా? అధికారి రూల్ ప్రకారం చేస్తానంటే ఉంచుతున్నారు అతన్ని, తీసి ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు? చివరికి మాట వినేవాడిని. ఇప్పుడు పోనీ వాళ్ళు వీళ్ళు ఏమన్నా అధికారి రూల్ ప్రకారం చేసేవాడిని పెడతారా? ఎవరన్నా మాట్లాడితే ఊరుకుంటారా? ఇది తప్పండి అని. ఇప్పుడు ఎందుకప్పుడు 100 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది కోర్టు ఇసుకకి. ఇదే ఎన్జిటి 100 కోట్ల రూపాయలు పెనాల్టీ ఇసుక ఎక్కడ బాబు గారి ఇంటి వెనకాల అయిందే కదా. మరి ఏమంటాం? కాకపోతే ఏంటంటే ఒక నెగిటివ్, ఒక పాజిటివ్, బాబు గారు అద్భుతం చేస్తున్నారని ఒక ప్రచారం, అలాగే అంతకుముందు జగన్ దుర్మార్గం చేసేసాడు అన్నటువంటి ప్రచారం. ఈ రెండింటి మధ్యలో నుంచి అధికార యంత్రాంగం కానీ వ్యవస్థలను కానీ నువ్వు అటుంటావా ఇటుంటావా, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా. ఈవెన్ మీడియాని అంతే పరిస్థితి, నువ్వు అటుంటావా ఇటుంటావా, లేకపోతే నీ మీద ఏమైనా చేస్తామనేటటువంటి. కాబట్టి ఇప్పుడైతే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇంపాక్ట్ వీళ్ళు అనుకుంటున్నట్టు అధికార యంత్రాంగం అనే కదా. దీని ఇంపాక్ట్ ఏంటంటే మళ్ళీ మనం పాతరాతి యుగం వైపుకి వెళ్ళిపోతున్నాం. ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈవెన్ ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా పోలీసు అధికారులు భయంతో వినేవాళ్ళు తప్పించి ఆ నాయకుడి మీద ప్రేమతో ఉండేవాళ్ళు కాదు. రౌడీలు కానీ ఫ్యాక్షన్ రాజకీయ నాయకులతో కానీ. ఇంకోటి పక్కా బానిసత్వం చేయలేదు అన్నాడు అధికారులు. భయంతో ఎందుకు వచ్చింది అలా గొడవ అనుకునేటటువంటి తత్వంతో ఉండేది. అట్లాంటి దాన్ని మార్చారు చంద్రబాబు. మార్చి పర్ఫెక్ట్గా ఆ రోజుల్లో ఎవడు చెప్పినా అక్కర్లేదు, ఎవడు తప్పు చేసినా తీసుకొచ్చి లోపలేయండి అన్నారు.